రైతు బంధు రైతు భరోసా ఏడికి వచ్చిందో ఫస్ట్ మొదటగా చూద్దాం. ఇది వెలుగులో చూద్దాం ఒకసారి. 30 నుంచి రైతు భరోసా, మదిరాలో రైతు సమ్మేళనం, అదే వేదికపై నుంచి పెట్టుబడి సాయం, మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం, 7 రకాల సన్నాలకే 500 బోనస్, ఉపాధి హామీ అమలులో మార్పులపై స్టడీకి క్యాబినెట్ సబ్ కమిటీ, ఢిల్లీ వెళ్లి యూరియా మెట్రోపై కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయం, ఇకపై డిజిటల్ మోడ్ లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం, నీటు రాసే 2.95 లక్షల మంది స్టూడెంట్స్ కు ఫ్రీ బస్సు, వివరాలు వెల్లడించిన మంత్రులు ఉత్తమ్ సీతక్క. ఇది దీనికి సంబంధించింది. అన్నదాతలకు వానాకాలం పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం అంటే మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం రైతు సమ్మేళనం నిర్వహించి ఆ సభా వేదిక నుంచే రైతుల ఖాతాలోకి రైతు భరోసా జమ చేయనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటరియట్ లో మంత్రులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న 7 రకాల సన్నాలకే 500 రూపాయలు కూడా వర్తింపజేయనున్నట్లు ఉన్నాడు. 33 రకాల సన్నాలకు మాత్రం ఇవ్వడం లేదు, జస్ట్ 7 రకాల సన్నాలకు మాత్రం ఇస్తా ఉన్నారు. సరే, సన్నాలు పక్కన పెడితే రైతు భరోసా నిధులు 30 తారీఖున ఒకే విడతలో జమ చేయడానికి రెడీ అవుతున్నారు. 3 ఎకరాలకు ఒక రోజు, 4 ఎకరాలకు ఒక రోజు, 5 ఎకరాలకు ఒక రోజు. ఇది వెళ్ళడం ద్వారా వచ్చిన డబ్బులు వచ్చినట్టు వేరే వేరే మార్గాల ద్వారా ఖర్చులు అవుతా ఉన్నాయి. ఇప్పుడు 1 ఎకరానికి వేసిండు, 1 ఎకరానికి వేస్తే 6,000 ఎటో పీకే, ఇంకో ఎకరానికి మళ్ళీ 20 రోజుల తర్వాత వేస్తే 6,000 ఇంకో పీకే. అదే 5 ఎకరాలు ఉన్నానుకో, 10 ఎకరాలు ఉన్నానుకో, 2 ఎకరాలు ఉన్నానుకో, 3 ఎకరాలు ఉన్నానుకో, ఒకేసారి నిధులు జమ అవ్వడం ద్వారా జర పిండి బస్తాలకు కట్టుకున్నోడికి కట్టడమో జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వేస్తే ఇక బిచ్చం వేసినట్టు అవుతుంది అది పరిస్థితి. ఆగుతుంది ఆ బిచ్చం వేస్తే. ఇది కూడా గట్లనే అవుతున్న నేపథ్యం మాత్రం ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ రైతు భరోసా మాత్రం 30 తారీఖున ఒకే విడతలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అందరికీ వచ్చింది. ఇప్పటికే 2 ఎకరాల లోపు రైతు భరోసా నిధులు ఆల్రెడీ జమ చేసిన నేపథ్యంలో 3 ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు ఉన్నా కూడా రైతు భరోసా నిధులు టక 30 తారీఖున ఖాతాలో పడతాయా, మళ్ళా 30 తారీఖు వరకు ఏమైనా మాట మారుస్తారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది కూడా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ ను నమ్మేటట్టు ఉండదు. ఇప్పుడు మాట మాట్లాడతాడు, మేము ఆల్రెడీ విడుదల చేస్తామంటారు, మళ్ళా మనకేమో రాదు, మళ్ళీ చిన్న టెక్నికల్ ఇష్యూ, అది పెద్ద సమస్య కాదు, మళ్ళీ 1-2 రోజుల అయిపోతుంది అంటాడు. చిత్తశుద్ధితో మీరు కనుక పనిచేస్తే రైతులందరికీ మంచి జరుగుతుంది. రైతులకు ఎన్ని ఇచ్చినా కూడా తక్కువనే. వాస్తవంగా రైతాంగానికి ఎన్ని ఇచ్చినా కూడా తక్కువనే. మావాడు మొత్తం లైట్లని నా మీదే పెట్టిండు, కెమెరానే చూడొస్తలేదు, అన్నీ పెట్టిండు లైట్లు. ఈరోజు మొత్తం నాకే పడుతుందిరా ఫోకస్. ఇక డిజిటల్ బాటలో క్యాబినెట్, ఇక అంతా పేపర్లెస్. ఒక నిమిషం మిత్రులారా, లైట్లని నాకే పెట్టిండు మావాడు. డిజిటల్ బాటలో క్యాబినెట్, ఇక అంతా పేపర్లెస్. పాలన సంస్కరణలో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పూర్తిగా పేపర్లెస్ గా నిర్వహించబోతున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. క్యాబినెట్ సమావేశాలన్నింటినీ ఇకపై తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ గా నిర్వహిస్తామని వివరించారు మంత్రి శ్రీధర్. సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్లు అందజేయనున్నట్టు తెలిపారు. మంత్రులంతా డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును స్వయంగా పరిశీలించారని చెప్పారు. ఇకపై ఈ బుక్ ద్వారానే క్యాబినెట్ సమావేశం ఎజెండా, నోట్స్ అన్ని మంత్రులకు అందుబాటులో ఉంటాయని, పేపర్లెస్ గవర్నమెంట్ లో భాగంగా తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ అమల్లోకి తీసుకురావడం సంతోషకరమని మంత్రి వెల్లడించిన నేపథ్యం మాత్రం ఉంది. అదేవిధంగా ఇక ఫ్యూచర్ సిటీపై ఇంచు కూడా వెనక్కి తగ్గం, ఎవరు తగ్గమంటుండ్రు. కోర్టు కేసులు వేసిన ఎంట్రీ దాగిన కట్టి తీరుతాం. కట్టు ఎవడన్నా అద్దంటున్నా. పచ్చదనంతో విరసిల్లేలా అద్భుతంగా విద్యుత్ నగరం, అద్భుతంగా భవిష్యత్ నగరం, పేదల సామాన్యుల ఆస్తులను హైడ్రా ముట్టుకోదు, కబ్జాదారుల వీపు మాత్రం సున్నం చేస్తాం. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాం. ఎవడు ఇంట్రీన్ దాగినా, ఎవడు ఏం చేసినా కూడా ఫ్యూచర్ సిటీని కట్టి తీరుతామంటున్నారు. సైబరాబాద్ సిటీ వాళ్ళ గురువు గారు చంద్రబాబు కట్టినట్టు
ఫ్యూచర్ సిటీ మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డికి పేరు రావాలని ఫ్యూచర్ సిటీని కడతామని చెప్తున్నారు. మూసీలో ఎవడు బొర్రినా ఎవడు అడ్డుకున్నా మూసి కట్టి తీరుతామని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది.